ఏపీలో డీజిల్ పెట్రోల్ కొరతకు ప్రధాన కారణం ఈ కూటమి ప్రభుత్వమే అని తేటతెల్లమైపోయింది. అన్ని సోషల్ మీడియాలోనూ మరియు సాక్షి పత్రికలోనూ ఆధారాలతో సహా ప్రచురించారు. వైరల్ అవుతున్నాయి న్యూస్ అంతా కూడా. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సాధారణ బంకుల్లో అమ్మాల్సిన పెట్రోల్ డీజిల్ను అమరావతి రాజధాని కాంట్రాక్ట్ పనుల కోసం 2.75 కోట్ల లీటర్ల డీజిల్ను సరఫరా చేయాల్సిందిగా రాజధాని సిఆర్డీఐ కమిషనర్ పౌర సరఫరాల శాఖకు ఈ నెల 23వ తేదీ లేఖ రాశారు. ఆ లేఖ అందుకున్న పౌర సరఫరాల శాఖ చమురు కంపెనీలకు లేఖ రాయటం జరిగింది. ఈ నెల 24వ తేదీ పౌర సరఫరాల శాఖ నుండి ఆదేశాలు అందుకున్న పెట్రోల్ డీజిల్ చమురు కంపెనీలు నేరుగా రాజధాని కాంట్రాక్ట్ పనుల కోసం 2.75 కోట్ల లీటర్ల డీజిల్ను పెట్రోల్ను సరఫరా చేయటం కూడా జరిగింది అమరావతికి. అందుకే రాష్ట్రంలో సాధారణ బంకుల్లో సామాన్యుడికి అందవలసిన పెట్రోలు డీజిల్ 3 రోజులు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్ర ప్రజల అసౌకర్యాన్ని గుర్తించి వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు కేంద్రంతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధల్ని కేంద్ర మంత్రిత్వ శాఖకు ఆయన వివరించడం జరిగింది. వెంటనే కేంద్రం ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ఇమీడియట్లీ సాధారణ బంకుల్లో పెట్రోల్ డీజిల్ను అందించాలని, రాష్ట్ర రాజధాని పనులకు కాంట్రాక్టర్ల కోసం పెట్రోల్ డీజిల్ను అక్కడకు సరఫరా చేయటం నిబంధనలు ఉల్లంఘించటం అవుతుందని కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అంతే 3 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత అనేది కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉంది. దీనంతటికీ ప్రధాన కారణం ఈ కూటమి ప్రభుత్వమే. ఈ కూటమి ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్ర రాజధాని కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు చంద్రబాబు నాయుడు సాధారణ ప్రజలకు పంగనామం నిలువునామం పెట్టే ప్రయత్నం చేశాడు. సాధారణ ప్రజలను అష్ట కష్టాలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఒక ముఖ్యమంత్రికి ఏదైనా రాష్ట్రంలో సమస్య వస్తే నాకు సంబంధం లేదు, అధికారులదే బాధ్యత అంతా అంటూ సమీక్షా సమావేశంలో అధికారులపై టోటల్ ఈ తప్పునంతా వాళ్ళపైన వేసేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యమంత్రి కాబట్టి అధికారులు ఎవరూ కూడా నోరు మెదపరు. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఎదురు తిరిగితే జాబు ఉంటుందో ఊడుతుందో అని ప్రతి అధికారి కూడా భయపడతారు. కానీ మీడియా భయపడదుగా, ప్రతిపక్షం భయపడదుగా. నిజాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు, చంద్రబాబు చేస్తున్న తప్పును ప్రజలకు తెలియజేసేందుకు, చంద్రబాబు తప్పులను ఎండగట్టేందుకు ఎప్పుడూ ప్రతిపక్షాలు, సోషల్ మీడియా మరియు మీడియా ఎప్పుడూ ముందుంటాయి. అందుకే ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత రావడానికి ప్రధాన కారణం అమరావతి రాజధాని కాంట్రాక్ట్ పనుల కోసం 2.75 కోట్ల లీటర్ల డీజిల్ను పెట్రోల్ను సరఫరా చేయటమే. సిఆర్డీఐ కమిషనర్ 23వ తేదీ లేఖ రాయటం, 24వ పౌర సరఫరాల శాఖ చమురు కంపెనీలకు లేఖ రాయటం, సోషల్ మీడియాలో ఆధారాలతో సహా ఆ లెటర్లు కూడా వాళ్ళు రాసిన లేఖలు ప్రత్యక్షమవుతున్నాయి. కాబట్టి ఇటువంటి సమస్యలను చంద్రబాబు నాయుడే ప్రజలకు కల్పిస్తాడు. ఇంకెవరూ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈ రాష్ట్రంలో లేరు. ఏ పార్టీ కూడా లేదు. ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రజల్ని ఇబ్బంది పెట్టగలడు, తప్పుడు ప్రచారాలు చేయగలడు, అధికారులపై చేసిన తప్పులను నెట్టేయగలడు, తన తప్పును వేరే వాళ్ళపైకి ఈజీగా నెట్టేయగలడు. కావాలంటే లేనిపోని తప్పులను కూడా ప్రతిపక్షంపైకి చూపించగలడు. ఈ పెట్రోల్ డీజిల్ కొరతకు జగన్మోహన్ రెడ్డి కారణమని కూడా ఆయన చెప్పగలడు. చెప్తున్నారు కూడా. వైసీపీ సోషల్ మీడియా ఎక్కువ అతి చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది, కొరత సృష్టించింది అని చెప్తా ఉంది. ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉండదు. ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.